ఎమ్మెల్సీల రాజీనామాలతో రాజకీయాలు చేస్తున్నారా? వాస్తవానికి ఇది ఒక విచిత్ర పరిస్థితి అని అనుకోవాలేమో, లేదంటే గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనయా ఎవరైనా రాజీనామాలు చేస్తే? ఎందుకంటే ఎవరికి వాళ్ళు రాజీనామా చేయాలనుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదో రాజకీయ కారణం ఉంటుంది. పార్టీ మారడమో, లేదంటే వేరే వాళ్ళు ఆఫర్ ఇవ్వడమో, ఏదో ఖచ్చితంగా జరగకుండా అయితే ఉండదు. అయితే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తేనే ఆమోదిస్తాము, లేదంటే తిరస్కరిస్తాము అనే దానికి ఇప్పుడు తాజాగా మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవాలా. ఎందుకంటే జయమంగళ వెంకటరమణ ఆయన ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా ప్రశ్నించింది, ఎన్ని వారాల్లో మీరు రాజీనామాకు సంబంధించి ఏం చేస్తారనేది వివరణ కూడా అడిగింది. దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాళ్ళకే, లేదంటే నేరుగా నన్ను వచ్చి కలిసి రాజీనామా సమర్పించిన వాళ్ళదే ఆమోదిస్తాము అన్నట్టుగా చైర్మన్ వైఖరిని ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా మోషేన్ రాజు గారు వైసీపీ తరపున, లేదంటే ఒక వైసీపీ అభ్యర్థిగానో ఆ చైర్మన్ గానో ప్రవర్తిస్తున్నారని అనుకోవాలా? ఆయనకున్న విచక్షణ అధికారాలను రాజకీయంగా ఏమన్నా ఉపయోగిస్తున్నారు అనుకోవాలా? ఎలా చూడాలి ఆయన తీసుకున్న నిర్ణయం? అనైతిక ప్రవర్తన ఖచ్చితంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేసినప్పుడు స్వచ్ఛందంగా చేయలేదని అనిపించింది, గుడ్, అది అనిపించే హక్కు ఉంది. ఎందుకంటే ఆయన చేతికి ఇవ్వలేదు, కార్యదర్శి చేతికి ఇచ్చి వెళ్ళారు. తర్వాత ఈయన పిలిపించారు కదా, పిలిపించకుండా పిలిచినప్పుడు అవతల వాళ్ళు రాలేదు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ తప్పు. అప్పుడు స్వచ్ఛందం కాదు, ఎవరి చేతనో చేయించినట్టు. అలా కాకుండా మా బొత్స సత్యనారాయణ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారని. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తే అది అవును అనిపించింది, వీళ్ళది కాదనిపించింది. ఈయనతో పాటు మిగతా వాళ్ళని కూడా నేను ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ వేరే పార్టీ వాళ్ళ యొక్క ప్రలోభానికి లొంగి ఇట్లా పనిచేశారు. ఎస్, ప్రలోభానికి లొంగారు కాబట్టినే కదా రాజీనామా చేసింది. వాస్తవంగా మనకి దాన్ని ఏమంటారు, సభా హక్కుల ఉల్లంఘనలు కాదు కానీ వేరే పార్టీకి షిఫ్ట్ అయ్యారు అన్న పేరుతో అనర్హత వేటు అడుగుతారు కదా మామూలుగా. ఈ పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేస్తున్నారు అన్నటువంటిది. అలాంటి అనర్హత వేటు వెయ్యాల్సినటువంటి అవసరం యాక్చువల్గా వీళ్ళందరూ వేరే పార్టీతో ఉన్నారు కాబట్టి క్లియర్గా తెలుగుదేశం కండవాలే వేసుకున్నారు. బర్తరఫ్లు కుదరదు కానీ పార్టీ వీళ్ళకి ఆ సభ్యత్వాన్ని తొలగించడం అనేటటువంటిది వీళ్ళ చేతిలోనే ఉంటది కదా, స్పీకర్ చైర్పర్సన్ చేతిలోనే ఉంటది కదా. ఇప్పుడు పోతుల సునీత ఉన్నారు, బీజేపీలో చేరిపోయారు. అసలు అందరూ ఇటు వీళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు, క్లియర్ అది. ఈవెన్ అక్కడ అదే మండలిలో తెలుగుదేశం తరపున ఉపన్యాసాలు ఇస్తున్నారు. లెక్క ప్రకారం వాళ్ళు కనుక రాజీనామా చేయకపోతే వాళ్ళది అనైతికం. వాళ్ళ మీద అనర్హత వేటు వేసే హక్కు, నైతిక హక్కు నీకుంది ఆ ప్లేస్. కానీ ఇక్కడ అనైతిక ప్రవర్తన వ్యవస్థ చేయకూడదు. వాళ్ళని పిలిచారు, వాళ్ళు ఏమని చెప్పారు వచ్చి, ఎస్ స్వచ్ఛందంగా. ఇక్కడ ఫార్మెట్, స్పీకర్ ఫార్మెట్ అంటారు, రెండే రెండు లైన్లు. ఏమని అంటే, నేను నా మనస్ఫూర్తిగా నా పదవికి రాజీనామా చేయుచున్నాను, నా మనస్ఫూర్తిగా చేస్తున్నాను. దాని వెనకాల 100 కారణాలు ఉండొచ్చు. నా మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆమోదించాలి. దాంట్లో అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఈ సీట్ ఇచ్చింది, అధికారం కోల్పోయింది, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, నేను ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడినే, కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా ఎమ్మెల్సీ అని నేను ఇటు వచ్చాను, మళ్ళీ అది కాదన్నారు కదా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నా పార్టీకి, అందుకోసం నేను రాజీనామా చేస్తున్నానని ఏమైనా డీటెయిల్గా రాసిచ్చారనుకోండి, అప్పుడు దాని మీదన ఎంక్వైరీ సందర్భంగా ఇట్లాంటి భావనలు ఉన్నాయి కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటున్నాను, ఓకే మీ రాజీనామా ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా కాబట్టి ఆమోదిస్తున్నానని చెప్పడంలో తప్పులేదు. లేదా అట్లాగిట్లాగా వేరే పార్టీ తరపున ఇతను పనిచేస్తున్నారని మన సొంత పార్టీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే దానికి ఆ కన్సర్న్ ఎమ్మెల్సీకి నోటీస్ ఇచ్చి అతను అవునండి నేను ఆ పార్టీ తరపునే పనిచేద్దాం అనుకుంటున్నాను, మన పార్టీని వదిలేద్దాం అనుకుంటున్నానంటే అప్పుడు తీసేయడం ఒక ఎత్తు. బట్ వీళ్ళంతటా వీళ్ళే రాజీనామా చేశారు. చేసినప్పుడు ఇంకా స్పీకర్ ఫార్మెట్ ఈజ్ ఫైనల్, అది అల్టిమేట్. అది అలా కాదు, మీరు ఎవరో ఇన్ఫ్లుయెన్స్కు లొంగి ఉంటారు అంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్కు లొంగడం వల్లే కదా వాళ్ళు రాజీనామా చేసి, అది అనైతికం కదా. వాళ్ళు నైతిక ప్రవర్తన అనుసరించారు, మేము ఆ పదవిలో ఉంటాం, కరెక్ట్ కాదు. అక్కడ నువ్వు మరింత నైతికంగా ఉండాలి కదా. ఎస్ అందుకని మీది వదిలేస్తున్నామని చెప్పి. కానీ
మనకి ఏ పార్టీ టికెట్ ఇచ్చిందో వాళ్ళకి లాయల్టీ ప్రదర్శించడం కోసం ఇప్పుడు అమలు చేయకుండా తిప్పి పంపడం, మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్తే మళ్ళీ ఏ హైకోర్టు మీరు ఆయనే రాజీనామా చేస్తారు మీకేం బాధ అని ప్రశ్నిస్తే అప్పుడు తీస్తే ఈలోపు ఎన్నికల టైం అయిపోతుంది. యాక్చువల్గా ఏడాది ఎండింగ్ అనుకుంటా ఆ సీట్లు ఒక 20% మారిపోతాయి. దాదాపు 14 ఏమో పదవీ కాలం పూర్తవుతుంది, కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. అట్లాగా దాంట్లో వీళ్ళలో ఎవరన్నా ఆ టైంకి అయిపోతుందన్న ఉద్దేశంతో చేశారా అంటే రెండో కోణమే కనబడుతుంది ఇక్కడ. 2027 మార్చికి వెళ్ళలో కొంతమంది అయిపోతున్నాయి అంటండి మేబీ, అప్పటి వరకు అలా. అదే వాస్తవంగా 2 ఏళ్ల కాలాన్ని వదులుకున్నారు తెలుగుదేశం. వాళ్ళకి ఈ 2 ఏళ్లకి వాళ్ళ దాంట్లో చేర్చుకుని టికెట్ ఇద్దాం అనుకుందో, లేకపోతే కొన్ని ప్రచారాలు జరిగినట్టుగా రాజ్యసభకు కానీ శాసన మండలి కానీ శాసనసభలో కానీ ఎవరైతే రాజీనామా చేస్తారు, శాసనసభలో కాదు మండలిలో, వాళ్ళ ప్లేస్లో ఎన్ని నెలలు ఉంటే నెలకింత అని చెప్పి ఇస్తామన్నారని ఇట్లాంటి ప్రచారం కూడా జరిగింది. చేతనైతే అట్లాంటి వాటి మీద ఎంక్వైరీలు చేసి ఉండాల్సింది, అదేం జరగలేదు ఇక్కడ, అది విచిత్రం. సార్ వాస్తవానికి ఏడాది పైగా అవుతుంది వీళ్ళు రాజీనామాలు చేసి, ఇంకా ఆమోదించలేదు అంటే చైర్మన్ కొన్న విచక్షణాధికారాలతో ఎన్నాళ్ళైనా దీన్ని ఆపచ్చా? ఆల్రెడీ కోర్టు కూడా జోక్యం చేసుకుంది, కోర్టు కూడా వివరణ అడిగింది. కోర్టు జోక్యం లేకపోయి ఉంటే కనుక వీళ్ళు డ్రామా ఆడేవాళ్ళు. ఇదివరకు కనుక రాష్ట్ర విభజన టైంలో గుర్తుంటే 2009 అంటే 2009లో ఎన్నికలు జరిగినాయి కదా. 2009లో ఎన్నికలు జరిగితే 2009 డిసెంబర్లో తెలంగాణ ప్రకటన ఇచ్చారు. 9 డిసెంబర్ 9న 23న అబేయన్స్లో పెట్టారు. ఈ 9 నుంచి 23 లోపు 156 మంది ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఆంధ్రాకి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేసి పడేశాడు. 156 ఆ రోజున. ఆ తర్వాతన అబేయన్స్లో పెట్టారు తెలంగాణ దాన్ని. ఆ తర్వాత ఒక ఏడాదిన్నర తర్వాత తెలంగాణ వాళ్ళు రాజీనామాలు చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ. అయ్యి ఆమోదించలేదు, కోర్టులకు వెళ్ళారు, అన్నీ అయినాయి. చివరికి అప్పుడు నాదెళ్ల మనోహరు స్పీకరు 2014లో సభని లాస్ట్ సమావేశం జరిగిన రోజున సభ క్లోజ్ అయ్యేటటువంటి టైంలో దీని మీదన నేను అందరితో మాట్లాడాను, ఎంక్వైరీలు చేశానంటూ అనేక మందిది రాజీనామాలని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరస్కరించే అధికారం ఉంది స్పీకర్కి. తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు, కొంతమందిది ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అట్లాగా ఇప్పుడు నడిచేటటువంటి అవకాశం ఉండాలి లెక్క ప్రకారం అయితే కనుక. కానీ ఒకటి సార్, నిజంగా వీళ్ళ రాజీనామా వెనక చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు ఉంటే, రాజీనామా పేరుతో రాజకీయాలు వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఇద్దరు మధ్యలో ఈ ఎమ్మెల్సీలతో ఒక రాజకీయ గేమ్ ఏమైనా ఆడుతున్నారా? బేసిక్గా ఒకటండి, ఇందులో నాకు తెలిసి ఇద్దరు అటు అగ్రనేతలకి సంబంధం లేదు నాకు అర్థమవుతున్నంత వరకు. ఇప్పుడు జయమంగళ వెంకటరమణకి లేకపోతే పోతులు సునీత వీళ్ళేమి పుట్టు వైసీపీ వాళ్ళు కాదు. తెలుగుదేశంలో ఉన్నటువంటి వాడు జయమంగళ వెంకటరమణ, జడ్పీటీసీ మెంబర్ నుంచి వచ్చినటువంటి వాడు, తర్వాత ఎమ్మెల్యే అయినోడు. మొన్నటిసారి టికెట్ ఇవ్వలేదు కామినేనికి ఇచ్చి, పొత్తులో భాగంగా సిట్టింగ్ సీటే వదులుకోవాల్సి వచ్చింది టీడీపీ కారణంగా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు అంతకుముందు 2014 అప్పుడు అతనికి టికెట్ రావాలి, రాకుండా అడ్డుపడ్డమైంది కామినేని వల్ల. మళ్ళీ మొన్నటిసారి గ్యారంటీ అనుకున్నప్పుడు 24 టైంలో ఇవ్వలేదు. ఆ టైంలో ఏం జరిగింది, ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఎట్లాంటి వాళ్ళందరికంటే ఈయన సొంత పార్టీ వాళ్ళని నమ్ముకోవడం కంటే బయట పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు వీళ్ళందరికీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకొచ్చాడు. అలా తీసుకొచ్చుకున్నారు, వాళ్ళకి పదవులు ఇచ్చేశారు. ఈవెన్ మీరు మంగళగిరిలో కూడా అంతే కదా ఇచ్చింది, ఆ చేనేత వీళ్ళకి బీసీలకి విపరీతంగా పదవులు ఇచ్చాడండి, రాజ్యసభ సభ్యత్వాల, ఎమ్మెల్సీల, నామినేటెడ్ పదవుల. ఎందుకంటే బీసీ అనేటటువంటిది ఫిక్స్డ్గా ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం ఖాతాలో ఉంటున్నారు వాళ్ళు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ ఖాతాలో ఉంటున్నారు. ఓసీలు తటస్థ ఓటర్ లాగా ఉన్నారు, కాసేపు అటు కాసేపు ఇటు వేస్తున్నారు. అందులో కమ్మటేస్తే రెడ్డిటేస్తే కాపు అటు కాసేపు ఇటు కాసేపు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు నుంచి ఒక ఓట్ బ్యాంక్, క్రిందసారి 151 వచ్చినాయి, ఇంకా పెరగాలి అంటే అటు నుంచి ఒక ఓట్ బ్యాంక్ షిఫ్ట్ చేయించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేశారు బీసీలు అన్నటువంటి. అది వికటించి ఉన్న రెడ్లు పోయారు, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలు పోయారు అవతలకి. వాళ్ళకి వేయడం బట్టి వాళ్ళకి 164 వచ్చినాయి, వాళ్ళకి 11 వచ్చినాయి. అయితే ఇక్కడ ఈ ప్రాంతాలలో బాధ్యతగా ఉండాలి ఈ టైంలో.
బాధ్యత కాకుండా వాళ్ళని మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు చేసినటువంటిది ఏంటి అంటే వాళ్ళతో ఏదో అవతల వాళ్ళతో మాట్లాడుకున్నారు, పార్టీతో మాట్లాడుకుని వాళ్ళ జోలికి రాకుండా, వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళని తెలుగుదేశం నాయకులుగానే భావించమన్నారు. బట్ అట్లాంటి వాళ్ళని చేర్చుకోవాలంటే మనం ముగ్గురం కూర్చుని సమన్వయ సమావేశం పెట్టుకోవాలని చెప్పింది తెలుగుదేశం. బట్ వాళ్ళని కంటిన్యూ చేస్తుంది. చేస్తూ వాళ్ళు రాజీనామా చేసిన ప్లేసుల్లో వాళ్ళనే ఉంచడమా, లేకపోతే కొత్త వాళ్ళు బేదమస్తానరావు తన్నే ఉంచారు కదా. అదే సందర్భంలో ఈ సానా సతీష్కి వచ్చేటికి 2వ సీటు వచ్చినటువంటి మోపిదేవిది. ఇట్లా ఉంటాయి లెక్కలు. కృష్ణ విషయంలోనే కొన్ని మారినాయి సార్. ఇప్పుడు మోపిదేవి వెంకటరామ సీటు మోపిదేవికి రాలేదు, ఇలా కొన్ని మారినాయి. రేపొద్దున నిజంగా ఎమ్మెల్సీలకి ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళకే మళ్ళీ అవకాశం వస్తుందా? అంటే వీళ్ళు కూడా అంత పట్టు మీద ఉన్నారా? ఏంటి ప్రయోజనం దీనివల్ల? లేదు, అట్లాగైతే కాదు నేను అనుకోవడం. వీళ్ళదైతే నేను చెప్పినట్టు ఆ పదవీ కాలానికి సంబంధించిన నెలకింత నేను అట్లాగా, అంటే అక్కడ టీడీపీతో టైఅప్ ఉండి టీడీపీతో బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళతో చెప్పడం, మేము టీడీపీకి విరాళం ఇచ్చుకుంటాం, అలాగే నీ సీట్ నాకు వదిలేసుకో, దానికి ఎంత తీసుకో నెలకి, ఎంపీకి అయితే నెలకెంతని, ఎమ్మెల్సీకి అయితే నెలకెంతని, ఇట్లాంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నటువంటిది ప్రధానమైన చర్చ నడిచింది అప్పుడు. అంటే ఒక రకంగా పదవులు త్యాగం చేస్తున్నారేమో టీడీపీ కోసం వీళ్ళు అనుకోవాలి. అంతే అంతే, అంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం త్యాగం చేసినట్టు. కానీ ఒకటి సార్, నిజంగా ఆమోదించేస్తే తిరస్కరించకుండా ఇప్పుడు వైసీపీకి వచ్చిన నష్టం ఏంటి? దీనివల్ల అంత ప్రయోజనం పొందేసే అవకాశం ఏముంటది కూటమికి? ఏం లేదు. ఇప్పుడు మీరే చెప్పినట్టు రేపు మార్చి దాకా ఉంది కదా ఎలక్టారము. అవును. ఇప్పుడు చేసేస్తే తెలుగుదేశం వాళ్ళు వచ్చేస్తారు, పొలం పుంజుకుంటారు టీడీపీ అక్కడ. కనీసం ఈ 4 నెలలన్నా కవర్ చేయడం. ఇప్పుడు దీని మీద మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్తారు, హైకోర్టు మళ్ళీ స్పీకర్కి నోటీస్ ఇస్తుంది, మీకు హక్కు లేదని స్పీకర్ తరఫున వాదిస్తారు. ఇట్లా ఈ వాద ప్రతివాదంలో ఒక 6-7 నెలలు నడిచిపోతే అప్పుడు దీని దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు కోర్టు కూడా డైరెక్ట్గా వాళ్ళని రాజీనామా ఓన్ చేయడానికి కుదరదు కదా. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి సమీక్షిస్తున్నట్టు చేసి ఇలా టర్మ్ పూర్తి అయిపోయే రోజునికి ఒక రోజు ముందు రాజీనామాని యాక్సెప్ట్ చేసామని అనుకోండి, కథం. అక్కడ వీళ్ళకి లబ్ధి చేకూరకూడదని చూస్తున్నారు వీళ్ళు, ఆర్థిక లబ్ధి, పదవి లబ్ధి చేకూరకూడదని. మండలిలో కూటమి బలం పెరిగితే చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టే ఆలోచన ఏమన్నా చేస్తారా? చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ప్రస్తుతానికి ఆ సిచ్యుయేషన్ లేదు. ఇప్పుడు వీళ్ళు చేరినంత మాత్రాన ఏం కాదు అక్కడ, ఎందుకంటే రీప్లేస్మెంటే కదా అక్కడ, అంతమించేది లేదు కదా అక్కడ. కానీ వైసీపీ అనైతికంగా ప్రవర్తిస్తుంది ఈ విషయంలో అనే సంకేతం వెళ్దా? ఖచ్చితంగా వైసీపీ అంటే చైర్మన్ ప్రదర్శిస్తున్నట్టు, వైసీపీ ఎలా చెప్తే అట్లా నడుస్తున్నట్టు వైసీపీ తప్పు చేసింది. అంటే జగన్ చెప్తే చేస్తున్నాడని అనుకుంటారు కదా జనం. ఖచ్చితంగా అందులో తన పరువు పోగొట్టుకోవడం కాదు, పరువు గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు, కానీ ఓ రకంగా అతి విధేయత ప్రదర్శించినట్టు అనమాట. అంతే. అది రైట్ చూద్దాం. మొత్తానికి ఎమ్మెల్సీల రాజీనామాల విషయంలో ఒక అనైతికంగా ప్రవర్తిస్తుందా వైసీపీ, లేదంటే చైర్మన్ మోషన్ రాజు అనే సంకేతం అయితే వస్తుంది. కానీ ఆమోదిస్తారా ఆమోదించరా అంటే ప్రస్తుతం అయితే తిరస్కరించారు. మళ్ళీ ఇంకొకసారి కూర్చొని మాట్లాడి వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు అని అనిపిస్తే అప్పుడు ఏమైనా ఆమోదిస్తారా? ఏంటి రాజీనామాలతో రాజకీయం ఇంకెన్నాళ్ళు వేచి చూద్దాం.